హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డ్ గురించినటువంటి అతి ముఖ్యమైన వార్త అండి. ఈ సమాచారం గురించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్ 1980లో పెన్షనర్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డు జారీ చేయాలి అనే నిబంధన ఉంది. మరి దీని అనుసరించి జీఓఎంఎస్ నంబర్ 555 డేటెడ్ ఆన్ 30 ఏప్రిల్ 2022 ద్వారా పెన్షనర్స్‌కు లామినేటెడ్ ఐడీ కార్డులను జారీ చేయుటకు విధి విధానాలు కార్డ్ ప్రొఫార్మా విడుదల చేయడం అయితే జరిగింది. అప్పటి నుండి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా కర్నూలు, తర్వాత పశ్చిమ గోదావరి, నిజామాబాద్ ఈ 3 జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ కార్డులైతే మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలనైతే నిర్దేశించారు. ఇక 31 మే 2022 నాటికి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్‌కు సంబంధించి ఎస్టీఓలు, డీటీఓలు నిర్ణీత వ్యవధిలో ఐడీ కార్డులు జారీ చేయాలనైతే సూచించారు. పెన్షనర్స్ ఐడీ కార్డులు ప్రతి 5 సంవత్సరాలకోసారి రెన్యువల్ చేయాలి అని ఆ ఉత్తర్వులలో అయితే పొందుపరిచారు. ఏదైనా పెన్షనర్ పీపీఓ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీ అయినచో పాత ఎస్టీఓకు తన ఐడీ కార్డ్ హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. పీపీఓ ట్రాన్స్‌ఫర్ అయితే ఐడీ కార్డ్ కూడా మనకు పాతది హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది. నూతన ఎస్టీఓ వద్ద కొత్త కార్డు మళ్ళీ తిరిగి పొందాల్సి ఉంటుంది. ఐడీ కార్డులు జారీకి అయ్యే ఖర్చును పెన్షనర్‌దారులు ఎవరైతే పెన్షన్‌దారులు ఉంటారో వారే భరించుకోవాలనమాట. అంటే అప్లికేషన్ ఫీజు ఉంటది కదా! అది. ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుంది అట. ఆ ఉత్తర్వులలో ఈ మేరకు పేర్కొనడం జరిగిందనమాట. ఇక సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్‌కు జారీ చేయవలసిన ఐడీ కార్డ్ ప్రొఫార్మాలను ఆ జీవోకు అనుబంధంగా అనెక్సర్ 1 అండ్ 2గా అయితే జారీ చేస్తారు. అవి ఈ కింది విధంగా అయితే జారీ చేయడమైనది. తదనంతరం పలు జీవోలు పెన్షన్ ఐడీ కార్డులపై అయితే జారీ చేయబడ్డాయి. జీఓఎంఎస్ నంబర్ 134 డేటెడ్ ఆన్ 13థ్ మే 2009 ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోని పెన్షనర్స్ అందరికీ కూడా సంబంధిత ఎస్టీఓలు లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయాలని అయితే ఆదేశించారు. 9థ్ పే కమిషన్ రిపోర్ట్‌లో రాష్ట్రంలో ఉన్న సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అందరికీ లామినేటెడ్ ఐడీ కార్డులను జారీ చేయాలని, వాటినే హెల్త్ కార్డుగా పరిగణించాలనైతే సూచించింది అప్పట్లో. ఇక దరిమిలా ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 206 డేటెడ్ ఆన్ 4థ్ జూన్ 2010 ద్వారా ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయమని ఉత్తర్వులిచ్చింది. లామినేటెడ్ ఐడీ కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు, తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ ఆర్ యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుండి పెన్షనర్స్ డేటా అంతా తీసుకొని సర్వీస్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్‌కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకునేలాగా లామినేషన్ కొరకు ఫోటో పేపర్‌పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణ అందజేసేవారు. ఇక ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాత లామినేషన్ చేయించి పెన్షనర్‌కు అందజేసేవారు. ప్రస్తుతం గత 6, 7 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షనర్ ఐడీ కార్డుల గురించి అయితే అవగాహన లేదు.